ఆప్తమిత్రుడు అదానిని అప్పుల్లో ఉన్న ఆయన కంపెనీలను ఆర్థికంగా కాపాడేందుకు సామాన్యుల సొమ్మును రిస్క్లో పెట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధపడిందా? అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అదానీ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసిని బలిపెట్టాలనుకుందా? సామాన్యులు దాచుకున్న డబ్బులను దుర్వినియోగం చేయాలనుకుందా? అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసిపై ఆర్థిక శాఖ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చినట్లు అమెరికాకు చెందిన ప్రఖ్యాత దినపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ తాజా కథనంలో వెల్లడించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు ఎల్ఐసిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కాంట్రాక్టులకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. ఈ విషయం తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ అధికారులు పెట్టుబడులపై ముందుకే వెళ్లినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే ఎల్ఐసి నుంచి దాదాపు $390 కోట్ల నిధులను అదానీ గ్రూపులో పెట్టుబడులుగా పెట్టాలన్న ప్రతిపాదనలకు గత మేలో కేంద్ర ఆర్థిక శాఖ హడావుడిగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి 2021లో అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్టు టెండర్లు దక్కించుకోవడానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేశారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన ఆరోపణల్లో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ లబ్ధి పొందేందుకు అదానీ గ్రూపు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆరోపించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి అమెరికాలోని బ్యాంకులు పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. ఈ కేసులో నిందితులు ఎఫ్బీఐతో పాటు తమ దర్యాప్తును అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నినట్టు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరోపించింది. ఈ కేసు ఇంకా కొనసాగుతుంది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఏవీ ముందుకు రాలేదు. అప్పుల భారం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసిపై ఆర్థిక శాఖ వర్గాలు ఒత్తిళ్లు తెచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని బట్టి అర్థమవుతుంది. అదానీ గ్రూప్ బకాయి పడ్డ రుణాలను డాలర్ల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ క్రమంలోనే ఎల్ఐసిపై ఒత్తిళ్లు వచ్చాయని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 5,000 కోట్లకు పైగా విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసింది. వాటిని ఎల్ఐసి పూర్తిగా సబ్స్క్రైబ్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.